వీడియోలో కొత్త పాన్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం. మొదట పాన్ కార్డు అనేది ఆదాయపు పన్ను విభాగం ద్వారా అన్ని పన్ను చెల్లింపుదారులకు జారీ చేయబడిన శాశ్వత గుర్తింపు కార్డు. ప్రజలు మరియు విభాగం చెల్లించిన పన్ను యొక్క వివరాలు. ఇప్పుడు ఆధార్ కార్డు వివరాలను ఉపయోగించి పాన్ కార్డు ఎలా పొందాలో చూద్దాం. మొదట మీ నమ్ము పోర్టల్లోకి లాగిన్ అవ్వండి. పాన్ సేవలు IDADA-NSDL పాన్ సేవలు ఎంచుకుని ఆ తరువాత కొత్త పాన్ కోసం దరఖాస్తు చేసుకోండి ఎంచుకోండి. మొదటగా దరఖాస్తుదారుడి వివరాలలో దరఖాస్తుదారుని పూర్తి పేరు ఉంటుంది. అనంతరం ప్రారంభ విస్తరణలో దరఖాస్తుదారుని మొదటి అక్షరాలను, ఆ తరువాత తండ్రి వివరాలను, ఆ తరువాత దరఖాస్తుదారుని తండ్రి పేరును, ఆపై తల్లి పేరును నమోదు చేయాలి. తండ్రి పేరు ప్రారంభించబడకపోతే తల్లి పేరు యొక్క ప్రారంభాన్ని పేరు యొక్క ప్రారంభంగా తీసుకుంటారు. మరియు దరఖాస్తుదారుని ఆధార్ నంబరు, దరఖాస్తుదారుడి మొబైల్ నంబర్, ఆ తర్వాత ఆ సంఖ్యను నమోదు చేయాలి. మీ పేరును నమోదు చేసి ఆపై వారి పేరును నమోదు చేసి మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి. దస్తావేజులను అప్లోడ్ చేయండి. దరఖాస్తుదారుడి ఆధార్ PDF ఫైల్ను అప్లోడ్ చేయండి. ఆ తరువాత పుట్టిన తేదీని ధృవీకరించే పత్రాన్ని అప్లోడ్ చేయండి. దరఖాస్తుదారుడి ఫోటోను, సంతకాన్ని అప్లోడ్ చేసి చివరకు దరఖాస్తును సమర్పించు క్లిక్ చేయండి. అనంతరం దరఖాస్తు ప్రక్రియను సమర్పించిన 2 గంటల తర్వాత తెలియజేస్తాము. ఈ వీడియోను చూసినందుకు మీకు ధన్యవాదాలు.